హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ సెషన్లో మనము టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్స్కి సాల్వ్ చేయడానికి ఉన్నటువంటి డిఫరెంట్ అప్రోచెస్ ఏమిటి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. మనకి ముఖ్యంగా 3 విధాలుగా మనం టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్స్ని అప్రోచ్ చేయొచ్చు. ఒకటి యూనిటరీ మెథడ్ అంటాము, సెకండ్ ఎల్సిఎం మెథడ్, మూడవది ఎఫిషియన్సీ మెథడ్. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఈ మూడింటి గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూస్తే సునీల్ కెన్ కంప్లీట్ ఎ వర్క్ ఇన్ 20 days. Shyam can complete the same work in 30 days. In how many days the work will be completed if they work together? ఇది మనకి బేసిక్ టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్. దీన్ని మనము ఈ పర్టికులర్ క్వశ్చన్ ఈ 3 విధాలుగా ఎట్లా సాల్వ్ చేయొచ్చు అనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ యూనిటరీ మెథడ్. మనము యూనిటరీ మెథడ్లో వర్క్ని మొత్తం పనిని ఒక యూనిట్ అనుకుంటాం. ఇప్పుడు ఒక యూనిట్ అయితే సపోజ్ నేను ఒక వర్క్ని 2 రోజుల్లో కంప్లీట్ చేశాను అనుకోండి, అంటే ఒక రోజులో ఇప్పుడు ఎంత చేస్తాను? 2 daysలో కంప్లీట్ చేశాను అంటే 1 dayలో హాఫ్ చేస్తాను, అంతే కదండి. ఫస్ట్ డే హాఫ్, సెకండ్ డే హాఫ్ కంప్లీట్ అవుతుంది. ఇంకోటి మీరు గమనించండి, టైం అండ్ వర్క్లో మనకు ఒక అజంప్షన్ ఏమంటే వర్క్ ఒక 2 days చేసామంటే ప్రతిరోజు సేమ్ వర్క్ చేస్తాము అని. దట్ ఈస్ అజంప్షన్. ఈక్వల్ వర్క్ 10 days చేసామంటే ప్రతిరోజు కూడా సేమ్ అమౌంట్ ఆఫ్ వర్క్ చేస్తాము అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సపోజ్ 3 daysలో కంప్లీట్ చేశాను అనుకోండి ఒక వర్క్, 1 dayలో ఎంత చేస్తాను? 1/3 చేస్తాను. ఫస్ట్ డే 1/3, సెకండ్ డే 1/3, థర్డ్ డే 1/3 చేస్తే వర్క్ కంప్లీట్ అయిపోతుంది. కానీ ఇక్కడ సునీల్ 20 daysలో చేస్తాడు కాబట్టి సునీల్ 1 dayలో ఎంత వర్క్ చేస్తాడు? 1/20th వర్క్ చేస్తాడు. వర్క్లో 20వ భాగం చేస్తాడు, 1/20th వర్క్ అంటాం. అదే ఇప్పుడు శ్యామ్ ఎంత చేస్తాడు? శ్యామ్ 30 days పడుతుంది వర్క్ చేయడానికి. అంటే ఒకరోజు ఎంత చేస్తాడు? ఒకరోజు 1/30 చేస్తాడు, 1/30th వర్క్ చేస్తాడు. వర్క్లో 30వ భాగం చేస్తాడు. ఇప్పుడు ఇద్దరు కలిసి ఎంత చేస్తారు ఒక రోజులో? సునీల్ ఏమో వర్క్లో 1/20th పార్ట్ చేస్తాడు, శ్యామ్ 1/30th చేస్తారంటే ఇద్దరు కలిపి ఎంత చేస్తారు అంటే ఈ రెండు యాడ్ చేయాలి మనము. 20కి 30కి ఎల్సిఎం 60 అవుతుంది. 23s 32s 5/60 ఆర్ 1/12 అవుతుంది. ఇద్దరు కలిపి ఒక రోజులో 1/12th వర్క్ చేస్తారంటే వర్క్లో 12వ భాగం చేస్తారు. అంటే ఎన్ని రోజులు పడుతుంది ఇద్దరికి? నంబర్ ఆఫ్ డేస్ 12 days. 12 రోజులు పడితేనే కదా ఒక రోజులో 1/12th వర్క్ చేసేది. సో మన ఆన్సర్ నంబర్ ఆఫ్ డేస్ ఎంత అంటే 12. అది మన ఆన్సర్. ఇది యూనిటరీ మెథడ్. అంటే బేసికల్గా యూనిటరీ మెథడ్లో వర్క్ని ఒక యూనిట్ అనుకుంటాము. ఇదే దీన్ని మనం ఒక షార్ట్ కట్ ఫార్ములా కూడా రాయొచ్చు. ఏమిటంటే ఫస్ట్ అతను ఏ డేస్లో చేసి సెకండ్ అతను బి డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తే బోత్ ఎన్ని డేస్లో చేస్తారు అంటే మనకి ఆన్సరు AB/A+B డేస్లో చేస్తారు అని షార్ట్ కట్ అనమాట. మనం చూద్దాం ఇక్కడ AB ప్లేస్లో మనం 20 30 రాస్తే 20 × 30/20 + 30 మీరు సింప్లిఫై చేస్తే సేమ్ 12 days వస్తుంది. ఇది ఎట్లా వచ్చింది? మనకి 20 30 బదులు A days అండ్ B days అనుకుని ఇట్లా సాల్వ్ చేస్తే మనకి షార్ట్ కట్ వస్తుంది. ఇది యూనిటరీ మెథడ్. అయితే మనకి యూనిటరీ మెథడ్లో ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఫ్రాక్షన్స్ని యాడ్ చేయాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. అందుకని మనం ఫ్రాక్షన్స్ అవాయిడ్ చేయడం కోసము ఎల్సిఎం మెథడ్ అనేది ఫాలో అవుతాం కొన్నిసార్లు. ఈ ఎల్సిఎం మెథడ్లో ఏం చేస్తామంటే వర్క్ని ఒక యూనిట్ అనుకునే బదులు ఇచ్చిన నంబర్స్ తోటి డివైడ్ అయ్యే నంబర్ని అనుకుంటాం. ఇచ్చిన నంబర్స్ తోటి భాగించబడే నంబర్నే ఎల్సిఎం. ఎల్సిఎం అంటే ఏమిటంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. అంటే దాని అర్థము ఇచ్చిన నంబర్స్ తోటి భాగించబడే లీస్ట్ నంబర్ అనమాట. ఇక్కడ మనకి 20 days ఉంది, 30 days ఉంది. ఈ రెండింటి నంబర్స్ తోటి భాగించబడే నంబర్ ఏమవుతుంది? 60 అయితే ఎల్సిఎం 20కి 30కి ఎల్సిఎం ఎంత అవుతుంది? 60 అవుతుంది. 60 అయితే 20 పోతుంది, 30 కూడా పోతుంది కదా. అందుకని మనం వర్క్ని 1 యూనిట్ అనుకునే బదులు 60 units అనుకుంటాం. ఏదైనా అనుకోవచ్చు, కానీ 60 అని ఎందుకు అనుకుంటున్నాము? 20 తోటి 30 తోటి భాగించబడుతుంది. ఈ 60 అనేది ఎల్సిఎం ఆఫ్ 20 and 30 అనమాట. రైట్? సో 60 units అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు సునీల్ 20 daysలో కంప్లీట్ చేస్తాడు. ఎన్ని యూనిట్స్ని? 60 unitsని. ఇప్పుడు సునీల్ 1 dayలో ఎంత చేస్తాడు? 1 dayలో 60/20 3 units పని చేస్తాడు. 60 units 20 daysలో చేస్తాడంటే 1 dayలో 3 units చేస్తాడు. శ్యామ్ ఎంత చేస్తాడు 1 dayలో? 60 units వరకు 30 daysలో చేస్తున్నాడంటే 1 dayలో 60/30 2 units పనిచేస్తాడు. ఇప్పుడు ఇద్దరు కలిపి ఎంత చేస్తారు ఒక రోజులో? సునీల్ 3 units చేశాడు, శ్యామ్ 2 units చేశాడంటే 3 + 2 5 units చేస్తారు.
ఇద్దరు కలిపి ఒక రోజులో 5 యూనిట్స్ చేస్తే మొత్తం వర్క్ మనం 60 యూనిట్స్ అనుకున్నాము. ఎన్ని రోజులు పడుతుంది నంబర్ ఆఫ్ డేస్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ 60/5 12 డేస్. ఇది మనకి ఎల్సిఎం మెథడ్. మూడవది మనకి ఎఫిషియన్సీ మెథడ్. ఎఫిషియంట్ అంటే ఒక ఇద్దరు కంపేర్ చేసేటప్పుడు ఎవరు ఎఫిషియంట్ అంటే ఇద్దరికి సేమ్ టైం ఇస్తే ఎవరు ఎక్కువ వర్క్ చేస్తారో వాళ్ళు మోర్ ఎఫిషియంట్ అంటాము, అంతే కదండి. సో ఒకరు గివెన్ టైంలో మోర్ వర్క్ చేశాడంటే వర్క్ కంప్లీట్ చేయడానికి తక్కువ డేస్ పడుతుంది కదా. ఇప్పుడు సునీల్ 20 డేస్లో కంప్లీట్ చేశాడు, శ్యామ్ 30 డేస్ పడుతుంది అంటే సునీల్ తక్కువ టైం తీసుకున్నాడంటే తన ఎఫిషియన్సీ ఎక్కువనే కదా. సో శ్యామ్ ఎక్కువ రోజులు తీసుకున్నాడు కానీ తన ఎఫిషియన్సీ సునీల్తో పోలిస్తే తక్కువ అనమాట. అందుకనే మీకు ఎవరైతే మోర్ ఎఫిషియెంట్ ఉంటారో వాళ్ళు తక్కువ డేస్ తీసుకుంటారు, ఎవరైతే లెస్ ఎఫిషియెంట్ ఉంటారో వాళ్ళు ఎక్కువ డేస్ తీసుకుంటారు. ఇది మనకి కామన్ అండర్స్టాండింగ్. ఇప్పుడు మనకి అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, ఎఫిషియన్సీకి నంబర్ ఆఫ్ డేస్కి ఇన్వర్స్ రిలేషన్ ఉంటుంది, ఇన్వర్స్గా ఉంటుంది. సో వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఎఫిషియన్సీ అంటే మనం చెప్పుకున్నట్లు డేస్కి ఎఫిషియన్సీకి ఇన్వర్స్ రిలేషన్ ఉంది కాబట్టి రేషియో ఎఫిషియన్సీ 1/20 = 1/30 అవుతుంది అనమాట. మన ఎందుకు 1/20 1/30 రాసాం, చెప్పినట్లు ఎఫిషియన్సీకి డేస్కి ఇన్వర్స్ రిలేషన్ ఉంది. ఎల్సిఎం 60 అవుతుంది, 20 3s 32s, 3:2 అనేది ఎఫిషియన్సీ రేషియో. చూడండి మీరు, సునీల్కి ఎక్కువ ఎఫిషియన్సీ ఉంది, సునీల్కి 3 ఎఫిషియన్సీ ఉంటే 3 యూనిట్స్ ఎఫిషియన్సీ ఉంటే శ్యామ్కి ఓన్లీ 2 ఎఫిషియన్సీ ఉందన్నమాట. సో ఈ సునీల్కి ఎక్కువ ఉంది కదా అదే. ఇప్పుడు మనం సునీల్ తీసుకుంటే సునీల్కి 3 యూనిట్స్ ఎఫిషియన్సీ ఉంటే ఈ రేషియోలో 3:2 అంటే 3 parts 2 parts, 3 parts ఎఫిషియన్సీ ఆర్ 3 యూనిట్స్ ఎఫిషియన్సీ ఆర్ 3 shares ఎఫిషియన్సీ. మీరు రేషియోలో ఏమైనా అనొచ్చు, యూనిట్స్ అనొచ్చు, పార్ట్స్ అనొచ్చు, షేర్స్ అనొచ్చు. దీని ఎఫిషియన్సీ తోటి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తున్నాడు, 20 డేస్లో చేస్తున్నాడు. సునీల్ ఎఫిషియన్సీ 3 అయితే 20 డేస్ పడుతుంది. ఇప్పుడు బోత్ అన్నప్పుడు ఎఫిషియన్సీ ఎంత అవుతుందండి, 3 + 2 5 ఎఫిషియన్సీ అవుతుంది. ఈ 5 ఎఫిషియన్సీలో ఎన్ని రోజులు పడుతుందంటే మనం చెప్పుకున్నట్లు ఎఫిషియన్సీ డేస్ ఇన్వర్స్ రిలేషన్ ఉంది. ఎప్పుడన్నా 2 క్వాంటిటీస్ మధ్యలో ఇన్వర్స్ రిలేషన్ ఉంటే వాటి ఇన్వర్స్ వేరియేషన్ ఉంటే వాటి ప్రోడక్ట్ సేమ్ ఉంటుంది. అంటే 3 × 20 ఈ 5 క్వశ్చన్ మార్క్ ఈ రెండింటి ఈ ప్రోడక్ట్ సేమ్ ఉండాలి, ఈక్వేట్ చేసాం. చూడండి ఏమవుతుంది, 5 4s ఎంత అవుతుంది, ఇది 12 అవుతుంది అనమాట. సో 12 డేస్ అవుతుంది. బోత్ ఎన్ని రోజులు చేస్తారు అంటే 12 డేస్లో చేస్తారని చెప్తాం. ఇది ఎఫిషియన్సీ మెథడ్. ఓకే, ఇట్లా మనము ఒకే క్వశ్చన్ డిఫరెంట్ అప్రోచెస్లో సాల్వ్ చేయొచ్చు. ఏది బెటర్ మెథడ్ అనేది డిపెండ్స్ ఆన్ ద క్వశ్చన్ అండి. ఒక్కో క్వశ్చన్లో ఎఫిషియన్సీ మెథడ్ బెటర్ అనిపిస్తుంది, ఒక్కో క్వశ్చన్లో ఎల్సిఎం మెథడ్ బెటర్ అనిపిస్తుంది, ఒక్కో క్వశ్చన్లో ఎల్సిఎం మెథడ్ చేయలేము, ఎందుకంటే మనకి నంబర్ ఆఫ్ డేస్ మొత్తం ఇవ్వడు కాబట్టి. ఒక్కోసారి యూనిటరీ మెథడ్ బెటర్ అనిపిస్తుంది. మనము నెక్స్ట్ వీడియోలో మనం కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్ చేద్దాము. అప్పుడు ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క అప్రోచ్ అడాప్ట్ చేసుకొని మనము ఎట్లా అది బెటర్ అవుతుంది అనేది డిస్కస్ చేద్దాం. రైట్, సో థ్యాంక్ యూ.